ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? ట్రిప్ అయిపోయి ఊరంతా తిరిగి వచ్చి కొంపలో పడి వీడియో చేయాలి అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపించింది. ఇంకెందుకు లేట్ లెట్స్ గో. కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, నెయ్యి, చిలకడ దుంపలు, బెల్లం. ఇంటన్ని కవర్ లో ఉన్నాయి అనుకోకండి, ఇప్పుడే ఆర్డర్ పెట్టా. చిలకడ దుంపల్ని నీట్ గా కడిగి చెక్కు తీసుకోవాలి. అన్ని దుంపలకి నేను ఒకదాన్ని ఎలా తొక్కు తీస్తా, అందుకే చాలా రోజులైంది క్యామియోలో ఉంటదని అమ్మని రమ్మ. ఇద్దరం కలిసి తొక్కు తీస్తే 2 నిమిషాల్లో అయిపోయింది. దుంపలలో నీళ్ళలో వేయండి, లేదంటే రంగు మారిపోతుంది. ఇప్పుడు తోలు తీసి నీట్ గా చెక్కిన దుంపల్ని తురమాలి. దాన్ని వెంటనే ఫ్రెష్ నీళ్ళలో వేసి నానబెట్టేయండి. ఆ పని అమ్మకి అప్పచెప్పి నేను బెల్లం చెక్కు. పనులు తొందరగా అవ్వాలి కదా. ఇప్పుడు అసలు ప్రాసెస్ లో ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని మనం తరిగిన బెల్లాన్ని అందులో వేసి కరిగించి పక్కన పెట్టుకుందాం. ఒక మందపాటి గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నెయ్యి వేసుకుని తురిమి నీళ్ళలో నానబెట్టుకున్న చిలకడ దుంపని గట్టిగా పిండి వేడి నెయ్యిలో వేసుకుని అక్కడ మొదలు పెట్టి తిప్పుతూనే ఉండాలి మామ. ఎంత తిప్పాలంటే తిప్పి చేయనపు వచ్చింది అంత తిప్పాలి. అసలు ఎందుకు ఎంత తిప్పాలి అంటే తిప్పపోతే అడుగంటేస్తుంది మామ, అందుకే తిప్పాలి. అటు మంచిపోయాం. మధ్యలో 2 యాలకులు దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వరకు ఉడికిన చిలకడ దుంప మెత్తగా అయిపోయి నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. అందులో మనం పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళు పోసి దంచిన యాలక్కాయలు వేసి 2 నిమిషాలు ఉడికించి తీసి గార్నిష్ గా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేయండి. అంతే. టేస్ట్ అయితే అదిరిపోయింది మామ అన్నట్టు. దీనికి ఏం పేరు పెడదాం? కమెంట్ చేయండి.